ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ లెక్కల్లో అనూహ్యమైన గ్రోత్ కనిపిస్తోంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు చూడొచ్చు. ఆగస్టు నెల 2025కు సంబంధించి తాజాగా జీఎస్టీ కౌన్సిల్ రిలీజ్ చేసినటువంటి లెక్కల్లో జాతీయ సగటుతో పోలిస్తే ఏపీలో రెట్టింపు జీఎస్టీ గ్రోత్ కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే దానికి ఇదొక తార్కాణంగా కనిపిస్తోంది. పథకాల అమలు ద్వారా ప్రజల దగ్గరికి డబ్బులు చేరితే ఆ డబ్బులు మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా మార్కెట్ ఎలా పుంజుకుంటుంది అన్నదానికి ఇదొక నిదర్శనంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే దానికి తోడుగా ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెలలో బార్లకు సంబంధించినటువంటి వేలం జరిగింది. అందులో దాదాపు 45% వరకు బార్లకి టెండర్లు కన్ఫర్మ్ అయ్యాయి. దాంతో వాళ్ళంతా కట్టినటువంటి లైసెన్స్ ఫీజులు, వాళ్ళు కట్టినటువంటి కిస్తీలు ఇవన్నీ కూడా ఈసారి అనూహ్యంగా జీఎస్టీలో పెరుగుదలకి ఒక కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఒకవైపు ప్రభుత్వ పథకాలు అన్నదాత సుఖీభవ వంటి స్కీముల ద్వారా రైతుల దగ్గరికి డబ్బులు చేరిన తర్వాత అనివార్యంగా ఆ డబ్బులన్నీ మార్కెట్లోకి వివిధ రూపాల్లో రావడం ద్వారా సరుకుల చలామణి జరిగి జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. దాంతోపాటుగా లెక్కర్ సంబంధించినటువంటి బార్లు వేలంపాట్ల మూలంగా అది కూడా కొంతవరకు తోడైంది. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా జీఎస్టీ వసూళ్లు పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఈ గత ఏడాది ఆగస్టు నెలలో 3,298 కోట్లు వసూలైతే 2024 ఆగస్టులో 2025 ఆగస్టుకు వచ్చేసరికి 3,989 కోట్లు, అంటే 21% గ్రోత్ కనిపించింది. జాతీయంగా నేషనల్ వైడ్గా చూస్తే కేవలం 10% మాత్రమే యావరేజ్న గ్రోత్ ఉంది. ఏపీలో మాత్రం 21% ఉంది. దీనికి మరొక కారణం కూడా ఏంటంటే 2023 ఆగస్టుతో పోలిస్తే 2024 ఆగస్టులో బాగా తగ్గింది. కానీ ఇప్పుడు 2025 ఆగస్టు 2024 ఆగస్టుతో పోలిస్తే బాగా పెరుగుదలకి గత ఏడాది బాగా తగ్గిపోవడం కూడా మరొక కారణం. అంటే వాస్తవానికి అన్నదాత సుఖీభవ లాంటి నిధులు, బారుల వేలం ఇవన్నీ కొంత తోడైతే దానన్నిటికీ మించినటువంటి అసలు కారణం గత ఏడాది బాగా తక్కువ వసూలు కావడం వల్ల ఈ ఏడాది వసూలైంది నిరుడితో పోలిస్తే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ 2023తో పోలిస్తే ఈ పెరుగుదల ఆశించినంతగా లేదనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఈసారి మొన్నటి ఆగస్టుతో పోలిస్తే ఈసారి ఆగస్టులో ఏకంగా 21% ఏపీలో సాధించడం చాలా ఆశ్చర్యకరం. ఇది చాలా తెలంగాణ రాష్ట్రంలో అయితే 12% పెరుగుదల ఉంది. అదే తమిళనాడులో అయితే 9% మాత్రమే పెరుగుదల ఉంది. కర్ణాటకలో 15% ఉంది. ఇలా అనేక పెద్ద రాష్ట్రాల్లో కూడా పెరుగుదల 10%, 15% ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం 21% గ్రోత్ నమోదు కావడం చాలా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఇది ప్రభుత్వానికి ఊరటనిచ్చేటువంటి అంశం. తొలి ఏడాది పాటు భారీగా జీఎస్టీ వసూళ్లు తగ్గిపోవడంతో చంద్రబాబు సర్కారు మీద అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు మొన్నటి జూన్, జూలై, ఆగస్ట్ వరుసగా 3 మాసాల్లో వివిధ సంక్షేమ పథకాలకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ పథకాల డబ్బులు జనం దగ్గర చేరిన తర్వాత మాత్రమే జీఎస్టీ కలెక్షన్స్లో పెరుగుదల నమోదవుతున్నటువంటి విషయం మనమంతా గమనించాల్సినటువంటి కీలక అంశంగా చూడాల్సి ఉంటుంది.